హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎందుకు తీస్తున్నానంటే చాలా రోజులైంది వీడియో పెట్టక. ఈరోజు వీడియో ఎందుకు తీస్తున్నానంటే అక్కడ 5 గొర్రె పొట్టలు వస్తున్నాయి కదా, అవి మా ఫ్రెండ్ తీసుకున్నాడు. ఇక్కడే మా ఊర్లోనే తీసుకున్నాడు, మా వాళ్ళయ్య. ఆయన మెయింటైన్ చేసేయడం రాక అమ్మేశాడు. ఆయన తెచ్చింది 7,000 దాకా తెచ్చాడు. అవి క్లియర్ చూపిస్తాను అవి దగ్గరకు వచ్చిన తర్వాత. ఇవి అంటే ఫస్ట్ నుండి ఉన్నాయి. దాంట్లో మా ఒక 3 ఉన్నాయి. అక్కడ వస్తున్నాయి కదా, అయ్యే నిన్ను తీసుకున్నాడు. ఆయన 7,000కి తెచ్చాడు. మా ఫ్రెండ్ వచ్చేసి 7,500కి తీసుకున్నాడు. అంటే 1.5 నెల అయింది తెచ్చి. 1.5 నెల అయింది కదా. ఎందుకు అమ్మాడంటే అవి గ్రోత్ రాలేదంట. ప్రాబ్లం ఏమంటే దగ్గరికి వెళ్ళి తీస్తున్నాయి. దగ్గరికి వస్తే కొంచెం బాగా దొరుకుతాయి. ఈ మోషన్స్ ఒక 3 మోషన్స్ అయినాయి. నట్టలు సరిగ్గా డివార్మింగ్ చేయలేదు. డివార్మింగ్ చేసాడు కానీ అది మంచి కంపెనీ చేయలేదు. నట్టలు అలాగే కంట పిసుకల్లో అలాగే వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి. అదే నట్టలు అంటారు కదా, నట్టలు పడుతున్నాయి కంట పిసుకల్లో. దానివల్ల అది గ్రోత్ రాలేదు. ఒక 2 వీక్నెస్ ఉన్నాయి, అక్కడ వస్తున్నాయి. ఆ టైప్ నుంచి కూడా అది కొంచెం వీక్నెస్ ఉండేది నిన్న. ఈరోజు పర్లేదు, బాగానే మేస్తుంది ఈరోజు. ఇంకా ఒకటి ఇక్కడ ఇంకొకటి ఏదో ఉంది వీక్నెస్. ఈ నట్టలు క్లియర్ అవ్వలేదు, డీవార్మింగ్ సరిగ్గా చేయలేదు. ఏమైందంటే డీవార్మింగ్ ఏదో లోకల్ కంపెనీ వేసారు తీసుకొచ్చి, అది నట్టలు క్లియర్ అవనంట కంట పుస్తకాల్లో నట్టలు పడినాయి. దానివల్ల అది గ్రోత్ రాలేదు. ఇంకోటి ఏమంటారు పిడుదులు చాలా ఎక్కువ ఉన్నాయి చెవుల దగ్గర. ఆయన చూసుకోలేదు, ఎట్లా ఏమని తెలియదు. చెప్పాను డీవార్మింగ్ చేయాలి, పిడుదుల గురించి చెప్పలేదు కానీ నాన్న చూడలేదు పిడుదులు ఉన్నాయి అని. మనం తీసుకున్న తర్వాత చూశాను పిడుదులు ఉన్నాయని. ఈరోజు ఇంజక్షన్ వేయించాము. అవి బాగున్నాయి కానీ అవి దగ్గరకు వస్తే బాగా క్లియర్ చూపిస్తాను. మా ఫ్రెండ్ ఫుడ్ మెయింటెనెన్స్ ఎలా చేస్తాడంటే పొద్దున్న మాటలో సైలేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు సాయంకాలము అవుట్ గ్రేయింగ్ అంటే బయటికి తోలుకొని వచ్చి అక్కడ వెళ్తున్నాయి కదా, దాంట్లో ఒకటి పెద్దది ఉంది. అది కాదు, అవి క్లియర్ చూపిస్తే తెలుస్తుంది మీకు. ఇవి సింధనూరు పోటీలలో కెంగూరు అంటారు కదా, మాది సింధనూరే. ఇవి ఫాస్ట్ గ్రోత్ వచ్చేస్తాయి. బాగా మెయింటైన్ చేస్తే నెలకు 6 కేజీలు వస్తుంది. ఇంకా ఇక్కడ అన్నీ చూపిస్తాను చూడు. మొత్తం ఫస్ట్ 11 ఉన్నాయి. తర్వాత నిన్న 5 తీసుకున్నాడు, మొత్తం 16 అయినాయి. ఈరోజు ఇంజక్షన్ చేసాము పిడుదలు ఉన్నాయని. ఒక 2 రోజులు ఆగి డీవార్మింగ్ చేయాలి. అది ఒక వీడియో తీస్తాను, చూద్దాం. నాన్న చాలా రోజులైంది వీడియో పెట్టలేదు, ఎందుకంటే చాలామంది లైక్లు చేస్తలేరు, అసలు వీడియో వ్యూస్ వస్తలేవు అని వీడియో చేస్తలేను ఉంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా బాగున్నాయి. సైలేజ్ 10 రోజులైంది పెట్టడానికి. అంటే అప్పుడు పచ్చిగడ్డి ఉండేది, బయట మేపడానికి పచ్చిగడ్డి ఉండేది. ఇప్పుడు పచ్చిగడ్డి లేదు. ఇంకా మొత్తం పొలాలు దున్నేసారు. ఇంకా 10 రోజులు అయితే ఊడ్పు చేస్తారు. ఇంకా నీళ్ళు వచ్చినాయి, ఇంకా ఒక వారం. అందుకే సైలేజ్ తెప్పించుకున్నాడు. సైలేజ్ తెప్పించుకొని ఒక పొద్దున పూట సైలేజ్ చేస్తాడు, సాయంకాలం కొంచెం తిరుగులాడితే బాగుంటుంది కదా అని. అందులో మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది వేరే సైలేజ్ అంటే. శనగ పుట్టు కంది పుట్టు ఏమి లేదు, సైలేజ్ ఇలాగ వచ్చి బయట మేపుకొని వెళ్తున్నాడు. అంటే గ్రోతింగ్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. 10 రోజులు సైలేజ్ పెట్టాడు కదా, సైనింగ్ వచ్చేసినాయి. ఇక మీరు చూడండి, సైనింగ్ వచ్చినాయి చూడండి, బాగా గ్రోత్ వచ్చినాయి 10 రోజులకే. అప్పుడంటే ఏం పెట్టేవాడు కాదు, ఒక అవుట్ గ్రేజింగ్ తోలుకొని వచ్చి మేపేవాడు. ఇంకా అక్కడ ఉన్నాయి మొత్తం 16 ఉన్నాయి. నిన్న 5 తీసుకున్నాడు, ఫస్ట్ 11 ఉన్నాయి. ఇవే చూడగా ఈ 7,500కి తీసుకున్నాడు నిన్న. ఇక్కడ 2, అక్కడ 2, ఇక్కడ ఒకటే ఉంది, 2 కాదు. ఫస్ట్ ఉంటుంది ఇది పెద్దది, ఇక్కడ చిన్నది ఉంటుంది. ఇది ఒకటి, అవి 2 అంటే నిన్నే తీసుకున్నాడు. 7,500 తీసుకున్నాడు.
ఆయన తెచ్చింది 7,000 దాకా తెచ్చాడు. ఒక 40 రోజులు 45 రోజులు మేపాడంట. చెప్పని తీసుకో, బాగున్నాయి, బాగా మెయింటైన్ చేస్తే బాగా గ్రోత్ వస్తాయి అని, అందుకే తీసుకున్నాడు. అక్కడ ఉన్నాయా, అక్కడ మా ఫ్రెండ్వే అంటే మా ఫ్రెండ్వే ఇక్కడ కనపడేటి వల్ల చూద్దాం. కానీ సింధనూరు కోటల్లో గ్రోత్ చాలా ఫాస్ట్ వస్తాయి. కెంగూరు అంటారు. మాకు సింధనూరు దగ్గరనే, ఒక 5 కిలోమీటర్లు అవుతుంది. ఉన్నాయిగా అక్కడ మేస్తున్నాయి. ఆ టేపు ఉన్నాయి ఒక 5. మీరు మంచి ఫుడ్ ఏం పెడుతున్నారు ఏం లేదని కామెంట్ చేసి చెడ్డుకి వెళ్ళి వీడియో మా ఫ్రెండ్ డైరెక్టర్ అడిగి మీకు వీడియో పెడతాను. అందరూ దయచేసి ఏమంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.